అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సరిత అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి అందజేస్తారు. సరిత చెప్పండి, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అజెండా ఏంటి, డీటెయిల్స్ చెప్పండి. మమత 11:30కు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 11:30కు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. రెండు సభలు కూడా కంబైన్డ్గా ఉండబోతున్నాయి. ఈరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. దాని తర్వాత ఇంకా ఈ రోజుకి బిజినెస్ ఏమీ ఉండదు. గవర్నర్ ప్రసంగం తర్వాత సభ అనేటువంటిది వాయిదా పడుతుంది. దాని తర్వాత రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం ఉంటుంది. అంటే ఈరోజు గవర్నర్ చేసినటువంటి ప్రసంగం పైన రేపు అందరు సభ్యులు కూడా మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంది. దాని తర్వాత ఎల్లుండి బడ్జెట్ని ప్రవేశపెడతారు అనేటువంటిది ఉంది. ఎల్లుండి 10వ తేదీ నాడు శాసనసభలో బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. అయితే పార్లమెంట్లో ఈసారి ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు శాసనసభలో కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది మనకు. బడ్జెట్ నెక్స్ట్ డే రోజు ఎన్ని రోజుల పాటు ఇంకా సభను నిర్వహించాలి ఏంటి అనేటువంటిది డిసైడ్ చేస్తారు. అయితే ఈరోజు గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బీఏసీ సమావేశం ఉంటుంది. శాసన మండలిలో విడివిడిగా బీఏసీ సమావేశాన్ని నిర్వహిస్తారు. బీఏసీ సమావేశంలో సభను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి, ఏ రోజు ఏ బిజినెస్ని తీసుకోవాలి, ఇంకా ఏమైనా అంశాలపైన డిస్కస్ చేయాలా అనేటువంటి దానిపైన ఈరోజు బీఏసీ సమావేశంలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్ని రోజుల పాటు సభను నిర్వహించాలి, కేవలం బడ్జెట్కి సంబంధించినటువంటి అంశంపైనే కాకుండా మిగతా ఏమైనా అంశాలపైన ఇంకా సభ చర్చకు తీసుకొని దానిపైన డిస్కస్ చేయాల్సి ఉంటుందా అనేటువంటి అంశం బీఏసీ సమావేశంలోనూ తేలేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు అయితే బిజినెస్ ఉదయం 11:30కు గవర్నర్ ప్రసంగంతో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇంకా ఈ రోజుకైతే బిజినెస్ ఏముండదు. గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది. మమత. రైట్ సరిత, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.